అల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇచ్చేందుకు ర్యాలీగా వెళ్తున్న పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజును పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేకు మాత్రమే అనుమతిస్తామని, అనుచరులకు అనుమతి లేదని చెప్పారు పోలీసులు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ నినాదాలు చేశారు. పాడేరు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉద్యోగాలను స్థానికులతోనే భర్తీ చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్యే. 3 ప్రధాన డిమాండ్లపై ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. ఎమ్మెల్యే ర్యాలీతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాజు అల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఆ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రికి వినతి పత్రాన్ని ఇచ్చేందుకు గాను ర్యాలీగా వెళ్తున్న పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజును పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేకు మాత్రమే అనుమతిస్తామని, అనుచరులకు అనుమతి లేదని అక్కడ పోలీసులు చెప్పడం జరిగింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ నినాదాలు చేశారు. పాడేరు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉద్యోగాలను కేవలం స్థానికులతోనే భర్తీ చేయాలి అంటూ కూడా ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారు. 3 ప్రధాన డిమాండ్లపై ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. ఎమ్మెల్యే ర్యాలీతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సీఎం కు వినతి పత్రం ఇచ్చేందుకు గాను ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆయన అనుచరులను తీసుకుని ముందుకు కదులుతూ వెళ్లడం జరిగింది. అక్కడ పోలీసులు వారిని అడ్డుకోవడంతో వారు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు. నళిని, ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపటి క్రితం పాడేరు చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన వనజంగి గ్రామంలో గ్రామస్తులతో ముఖాముఖితో పాటుగా ఇతర రైతులు, కాఫీ రైతులతో పాటు వాళ్ళందరితోనూ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో గిరిజన ప్రాంతాల హక్కులు సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం స్థానిక ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ర్యాలీగా సీఎం సభకు బయలుదేరారు. ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. కేవలం ఎమ్మెల్యేకు మాత్రమే అనుమతి ఉంది, మిగిలిన కేడర్ ఎవరిని కూడా సీఎం దగ్గరకు అనుమతించాం, రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఎమ్మెల్యే వెళ్తే మాకు అభ్యంతరం లేదని పోలీసులు చాలా స్పష్టంగా చెప్పారు. అయితే తన కేడర్తో కలిసి ఎమ్మెల్యే దగ్గర ముఖ్యమంత్రికి వెళ్తాం, తమ ప్రాంతంలోని సమస్యలు ప్రధానంగా 170 కావచ్చు, లేకపోతే జీవో నెంబర్ 3కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ కూడా పరిష్కరించాల్సిందేనని ఖచ్చితంగా ఎమ్మెల్యే పట్టుబడుతున్నారు. అదే సమయంలో స్థానికంగా ఉన్న మెడికల్ కాలేజ్, గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన మెడికల్ కాలేజీలో ఉద్యోగాలను కూడా స్థానికులతోనే భర్తీ చేయాలనేది ప్రధానంగా ఎమ్మెల్యే డిమాండ్ గా ఉంది. ఈ 3 డిమాండ్లతో ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లేందుకు ఎమ్మెల్యే చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కేవలం ఎమ్మెల్యే ఒక్కరిని మాత్రమే వెళ్లాలని నిబంధన విధించడంతో ప్రస్తుతం ఎమ్మెల్యే బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. మరోవైపు గిరిజన సంఘాలు కూడా తమ ఆందోళనను కొనసాగిస్తున్నాయి. ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఉన్నారు. సరే, ఈ రోజు ముఖ్యమంత్రి గారి దగ్గరికి మీరు కేడర్తో వెళ్లాలనుకుంటున్నారు, పోలీసులు మీకు అనుమతి లేదంటున్నారు, ఎలా చూడాల్సి ఉంటుంది? సార్,
ముందుగా మీకు నమస్కారం సార్. ఎందుకంటే ఈ మీడియా ద్వారా అయినా సరే ఆయనకి చేరాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ రోజు స్థానిక శాసనసభ్యునిగా ఇక్కడ నేను ఉన్నాను. నేను పిలిస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అంటే 3 సార్లు వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచింది. అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో మీకు తెలుసు. అలాంటి శాసనసభ్యుడిని నేను పిలుపునిస్తే ఖచ్చితంగా ఇప్పుడు 20,000 మందో 30,000 మంది ఈ రోజు వచ్చి అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కేవలం ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కేడర్ తో మాత్రమే వెళ్లి ఈ రోజు మాకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు తెలియజేయాలని చెప్పి మేము కూడా వస్తుంటే ఈ రోజు పోలీసు వారిని పెట్టి ఈ రకంగా మమ్మల్ని నిర్బంధించడం ఇది మంచి పద్ధతి కాదు. ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని ఎక్కడైతే ప్రజలు ప్రశ్నిస్తారో అనే ఉద్దేశంతో ఇటువంటి అణిచివేత చేసే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ రోజు మీ ప్రధానమైన డిమాండ్లు మా ప్రధానమైనటువంటి డిమాండ్లు మాకు ప్రధానంగా జియో నెంబర్ 3ని అరకువేలి వేదికగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జియో నెంబర్ 3ని పునరుద్ధరిస్తాం, లేదంటే ప్రత్యామ్నాయ జియో తీసుకొస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చారు ఎన్నికల ముందు. ఏదైతే మీరు ఇచ్చారో హామీ ఆ జియో నెంబర్ 3ని 100కి 100% ఉద్యోగాలంతా కూడా గిరిజన ప్రాంతానికి చెందినటువంటి గిరిజనులకి వచ్చే రకంగా మీరు మాట ఇచ్చిన మాట ప్రకారం మీరు తీర్చాలని చెప్పేసి ఒకటో డిమాండ్. రెండోది, మీరు ఏదైతే స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారి చేత ఆ రోజు 170 యాక్ట్ ని నిర్వీర్యం చేసే ఒక కుట్రలో భాగంగా ఆ రోజు విశాఖపట్నం జరిగినటువంటి ఒక మీటింగ్ లో జియో నెంబర్ 3 అభివృద్ధికి అడ్డంగా ఉందని చెప్పేసి ఆ రోజు మీరు మాట్లాడించారు అయ్యన్న పాత్రుడు గారి ద్వారా. కాబట్టి ఏదైతే మీరు మాట్లాడించారో ఆ 170 యాక్ట్ ని పటిష్టంగా అమలు చేయాలని రెండో డిమాండ్. ఇక మూడోది, ఇక్కడ మాకు పాడేరు పట్టణంలో ఉన్నటువంటి మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 530 కోట్ల రూపాయలతో కట్టించినటువంటి మెడికల్ కాలేజీలో 256 పోస్టులుంటే ఆ 256 పోస్టులకి ఒక సపరేట్ జీవో ఒకటి ప్రవేశపెట్టి ఆ జీవో ద్వారా ఇక్కడ జనరల్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మా డిమాండ్ ఆ 256 పోస్టులు కూడా ఇక్కడ అర్హత అయినటువంటి గిరిజన నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి మూడో డిమాండ్. ఇక మోడల్ రెసిడెంట్ ఈఎంఆర్ స్కూల్స్ లో ఈ రోజు ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి ఈ రోజు వచ్చేసి ఇక్కడ సిబ్బందిని అంతా కూడా నియమించడం జరిగింది. ఆ నియమించేటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళకి తెలుగు రాదు, పిల్లలకేమో హిందీ రాదు. ఇప్పుడు 5వ తరగతి నుంచే హిందీ రావాలంటే కష్టం కాబట్టి వాళ్ళందరినీ కూడా త్వరితగతిన మొత్తం మార్చే ప్రక్రియ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక డిమాండ్. ఇక ఏజెన్సీ ప్రాంతంలో మాకు పాడేరు నియోజకవర్గం అనేది విస్తీర్ణంలో అతిపెద్ద నియోజకవర్గం కాబట్టి మాకు అనేక గ్రామాలున్నాయి, మారుమూల గ్రామాలున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంటింటికి రేషన్ కార్యక్రమం చేపట్టినప్పుడు ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగకరంగా ఉండేటటువంటి ఆ పథకాన్ని ఈ రోజు కేవలం రేషన్ డిపోల ద్వారా ఈ రోజు మీరు పంపిణీ చేస్తుంటే మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నానా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు 20-30 కిలోమీటర్ల దూరం వెళ్లి ఆ రేషన్ సరుకులు తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు తీసేసినటువంటి ఇది పథకం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇంటింటి రేషన్ పథకాన్ని కూడా ఖచ్చితంగా కొనసాగించాలని చెప్పేసి మరొక డిమాండ్. మాకు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇదే చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం వేదికగా 2014లో ఆగస్టు 9వ తారీఖున విశాఖపట్నం వచ్చి ఆ రోజు జివో నెంబర్ 97 తీసుకొచ్చారు. ఆ జివో నెంబర్ 97 ముఖ్య ఉద్దేశం గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ ఏదైతే ఉందో ఆ తవ్వించడానికి ఆయన అనుమతులు జారీ చేయడానికి ఆ 97 తీసుకొస్తే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 4 రోజుల వ్యవధిలోనే ఆ జివో నెంబర్ 97 రద్దు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా ఏదైతే మా మైనింగ్ మా లేటరైట్ కావచ్చు, బాక్సైట్ కావచ్చు అంతా కూడా అక్రమ తవ్వకాలకి ఈ రోజు అప్లికేషన్లు కోకల్లలుగా ఈ రోజు అప్లికేషన్లు ఈ రోజు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ ఏదైతే అక్రమ మైనింగ్ మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి పిడికడి మట్టి కూడా మీకు తీసుకోపోనివ్వం. మేము ఒకటే చెప్తున్నాం, ప్రతి ఒక్కడు మాకు ఉన్నటువంటి మా ఆయుధాలు మా ఏదైతే విల్లంబులు ఎక్కువ పెట్టి మరి మిమ్మల్ని తరిమి కొడతాం ఇటువంటి ప్రయత్నాలు చేస్తే. కాబట్టి మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం, మేము చేస్తున్నటువంటి మీకు ఇప్పుడు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏదో ఉందో ఖచ్చితంగా నెరవేర్చండి. లేకపోతే మళ్ళీ ప్రధానమైన డిమాండ్స్ తో పాటుగా స్థానికంగా ఉండే ఇష్యూస్ అన్నింటినీ కూడా పరిష్కరించాల్సిందేనని ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆదివాసీ సంఘాలు కూడా స్పెషల్ డిఎస్సీ కోసం ఈ ప్రాంతానికి సంబంధించిన గిరిజన ప్రాంతాల విద్యార్థులు ఎవరైతే ఉపాధ్యాయ శిక్షణ పొందున్నారో వారందరి కోసం స్పెషల్ డిఎస్సీని ఏర్పాటు చేయాల్సిందని డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి పర్యటనలో ఈ ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.